హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మృత్యులోయ జానపద నవల 2వ భాగం విందాం. యశపాలుడు కత్తిని మరింత గట్టిగా గుప్పిట బిగించి రాక్షసుడి ముఖం కేసి పరీక్షగా చూశాడు. కేవలము పచ్చి మాంసం తింటూ అరణ్యాల్లో తిరిగే రాక్షస జాతివాడి లక్షణాలు యశపాలుడికి వాడిలో కనిపించలేదు. ఒరే మనిషి, నా ప్రశ్నకు జవాబు చెప్పకుండా అలా గుడ్లప్పగించి చూస్తావేంటి అన్నాడు రాక్షసుడు చేతిని ముందుకు చాస్తూ. యశపాలుడు కత్తిని రాక్షసుడి కేసి గురిచేసి, నేను ధైర్యం కొద్దీ కత్తి దూశాను, భయం కొద్దీ దూశాను, చెప్పమనేగా నువ్వు అడిగేది. సరే, ఆ చేతిని మరి కాస్త నాకేసి ముందుకు చాచు, ఆ జవాబేదో నా కత్తే చెబుతుంది అన్నాడు. ఈ జవాబు వింటూనే రాక్షసుడు వెకవెకమంటూ పెద్దగా నవ్వి, ఆహా, ఎన్నేళ్లకెన్నేళ్లకు నిజంగా ధైర్యం గల మనిషిని చూశాన్రా మనిషి. నన్ను చూస్తే రాక్షసు మృగమే బెదిరిపోతుంది. ఇంతకీ నిన్ను చంపి తినమంటావా, ప్రాణాలతో వదలమంటావా అన్నాడు. నేనెవన్ననుకున్నావు? క్షత్రియుణ్ణి, రాజు కొడుకుని. నిన్ను ప్రాణభిక్ష కోరతాననుకుంటున్నావా? ఏది ఒకడుగు ముందుకెయ్యి అంటూ యశపాలుడు పళ్ళు కొరికి కత్తిని ఈసారి రాక్షసుడి గుండెల మీదకి గురిచేశాడు. రాక్షసుడు చేతులు రెండు నడుం మీద ఆనించుకొని చిరునవ్వు నవ్వి, మనిషి, నీ ధైర్యము అసమానమైనది. ఈ మృత్యులోయలో ఎదురయ్యే భయంకర ప్రమాదాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకోగలవు. ఇప్పటికీ 15 ఏళ్ల క్రితము నా దగ్గరకు వచ్చి పడ్డ మనిషి ఒకడున్నాడు. వాడు మాటలు చెప్పడంలో మునగాడే గాని పనిపాటల్లో వట్టి చవట అంటూ వెనుదిరిగి, ఒరే విదూషకా అంటూ గట్టిగా కేకవేశాడు. ఆ విదూషకుడెవరో గాని రాక్షసుడి కేకకు మారు పలకలేదు. యశపాలుడు చెట్టు దిగి ముందున్నదేముతో చూసి వస్తానని బయలుదేరిన తర్వాత జయకేతుడు చెట్టు మీద నుంచి మరొక చెట్టు మీదకి పాకుతూ పోయి శిథిలమైన కోట వెనక భాగాన్ని చేరాడు. అక్కడ నెత్తిమీద కుచ్చుటోపీతో భుజాన్నించి వేలాడుతున్న చిన్న బుట్టతో ఒక మనిషి కనిపించాడు. ఈ మృత్యులోయలో మనిషేమిటా అని ఆశ్చర్యపడేంతలో ఆ కుచ్చుటోపీవాడు ఎండి మోడైపోయిన ఒక చెట్టు ముందుకు పోయి మంత్రం లాంటిదేదో జపించాడు. వెంటనే మోడు చెట్టు వికృతమైన పిశాచాకారం ధరించి ఏదో గుసగుసలాడసాగింది. ఈ వింత చూసేసరికి జయకేతుడికి ఆ మనిషి ఎవడో మాంత్రికుడు అన్న భయం కలిగింది. వెంటనే అతడు బాణం ఎక్కుపెట్టి, ఒరే దయ్యాలపోతూ, తల తిప్పి నాకేసి చూడకుండానే నేనడిగేదానికి జవాబు చెప్పు. తల తిప్పి చూశావో బాణం నీ వెన్నెలో గుచ్చుకుంటుంది, జాగ్రత్త అన్నాడు. ఆ వింత మనిషి జయకేతుడి హెచ్చరిక వింటూనే అద్రిపడ్డాడు. తల తిప్పి చూడాలని అనుకున్నాడు గాని నిజంగా బాణము వెన్నెలో దిగబడుతుందన్న భీతి కలిగింది అతనికి. అయ్యా, నేను దయ్యాల పోతును కాను, ఇక్కడ ఉండే రాక్షసుడి దగ్గర విదూషకుణ్ణి. నన్ను చంపి నువ్వు సాధించేదేమిటి? కంఠస్వరం చూస్తే మనిషిలా ఉన్నావు, అవునా అన్నాడు రాక్షసుడి విదూషకుడు. అయితే ఇక్కడొక రాక్షసుడున్నాడన్నమాట అంటూ జయకేతుడు ఆశ్చర్యపోయేంతలో కోట వైపు నుంచి, ఒరే విదూషక అన్న రాక్షసుడి కేక వినపడింది. అదుగో రాక్షస ప్రభువు పిలుస్తున్నాడు, ఇక నేను వెనక్కి తిరిగి పోవచ్చునా అన్నాడు విదూషకుడు. పోవచ్చు, నేను నీ వెనక్గా వస్తాను. మోసం చేయ చూశావో నీకు చావు తప్పదు. నీ యజమాని రాక్షసుడు ఎటువంటివాడు? మనుషుల్ని తింటాడా అని అడిగాడు జయకేతుడు. విదూషకుడు వెనుదిరిగి జయకేతుడిని చూసి ఎక్కడలేని ఆనందంతో, ఆహా, ఎన్నేళ్లకు ఈ కళ్ళతో మళ్ళీ మానవుణ్ణి చూశాను అని జయకేతుడిని సమీపిస్తూ, రాక్షసుడు నరమాంస భక్షకుడైతే నేనెలా బతికి ఉండేవాణ్ణి? పుట్టుకకు రాక్షసుడే కాని బుద్ధిలో ప్రవర్తనలో నా యజమాని చాలా సాధువు. నా వెంటరా, నీకే తెలుస్తుంది అంటూ దారి తీశాడు. ముందు విదూషకుడు, కొంచెం వెనక్గా జయకేతుడు నడుస్తూ రాక్షసుణ్ణి సమీపించేసరికి అక్కడ యశపాలుడు కనిపించేసరికి జయకేతుడు చాలా సంతోషపడ్డాడు. రాక్షసుడి కంటబడి ఇంకా యశపాలుడు బతికి ఉన్నాడంటే విదూషకుడు చెప్పినట్లు వాడు నరభక్షకుడు కాదన్నమాట. ఆ సరికి రాక్షసుడి నుంచి తమకు ప్రమాదం కలగదన్న నమ్మకము యశపాలుడికి కలిగింది. జయకేతుడు అతన్ని సమీపించి, యశపాల, ఇప్పుడేమిటి చేయటం? మన దారిన మనం పోదామా అన్నాడు. రాక్షసుడు ఆ ఇద్దరు మిత్రుల ముఖాలకేసి పరీక్షగా ఓ మారు చూసి, మీరు తిరిగి ఈ మృత్యులోయ పైన ఉన్నదనే అదేదో లోకానికి పోవాలనుకుంటున్నారా? అది సాధ్యమయ్యే పని కాదు.
లేకపోతే ఈ విదూషకుడు ఇక్కడెందుకుండేవాడు అన్నాడు. యశపాల, జయకేతుల్లారా, నా యజమాని అన్నమాట నిజం. ఒకసారి ఈ లోయలోకి వచ్చిపడిన వాళ్ళు తిరిగి బయటపడటం అంటూ జరగదు. చుట్టూ నిటారుగా ఉన్న కొండల్ని చూశారా? వాటిని పాకి పైకి పోవటము ఉడుములాంటి జంతువుకైనా సాధ్యం కాదు అన్నాడు విదూషకుడు. ఈ మృత్యులోయలో నుంచి పైకి వెళ్లేందుకు ఎక్కడో ఒకచోట సొరంగ మార్గం లాంటిది ఉండకపోదు అన్నాడు యశపాలుడు. ఆ మాటలకి రాక్షసుడు పెద్దగా నవ్వి, ఇక్కడికొచ్చి పడిన కొత్తల్లో విదూషకుడికి అలాంటి నమ్మకమే ఉండేది. సరే, అతను ఆహారం కోసము, కాయ కసువు కోసము వెతికేటందుకు ఆ దూరంగా ఉన్న అరణ్యం కేసి పోతున్నాడు. మీరు అతడి వెంటపోయి ఆ మార్గమేదో వెతుక్కోండి. నేను నా ఆహార సంపాదన చూసుకోవాలి అంటూ నీటి మడుగు కేసి బయలుదేరాడు. రాక్షసుడు అటుపోగానే విదూషకుడు యశపాల, జయకేతులతో, చెప్పండి, నాతో పాటు ఆ కనపడే అరణ్య ప్రాంతానికి వస్తారా? మీకు కావలసినన్ని పళ్ళు, కుందేళ్ళు, లేళ్ళు, ఎలాంటి ఆహారం కావాలంటే అలాంటి ఆహారం అక్కడ దొరుకుతుంది అన్నాడు. నీ మాటల వాలకం చూస్తుంటే మమ్మల్ని ఈ మృత్యులోయలోని పాత కాపుల క్రింద జమకట్టినట్టు కనపడుతున్నావు. మేమెవరిమో, ఎలా ఈ మృత్యులోయ చేరామో తెలుసుకోవాలన్న ఆతృత నీలో ఏం కనబడటం లేదు. ఎందుకని అన్నాడు యశపాలుడు. అంత ఆరాటం ఎందుకు? మన బతుకులు ఇక్కడే తెల్లవారబోతున్నాయి. తొందరేమి? మరి బయలుదేరండి, నడుస్తూ మాట్లాడుకోవచ్చు అన్నాడు విదూషకుడు. ముగ్గురు కలిసి దూరంగా ఉన్న కొండ ప్రాంతాల గల అరణ్యం కేసి బయలుదేరారు. దారిలో యశపాల, జయకేతులు విదూషకుడికి తామెలా ప్రమాదవశాత్తు ఆ మృత్యులోయలో పడింది, ఆ తర్వాత ఎదుర్కొన్న ప్రమాదాలన్నీ వివరంగా చెప్పారు. విదూషకుడు జాలిపడుతున్న వాడిలా తలాడిస్తూ, నేను 15 ఏళ్ల క్రితము ఆ పైనున్న మానవలోకంలోని మణిమంత మహారాజు గారి వద్ద ఆస్థాన విదూషకుణ్ణి. ఒకనాడు ఆయనతో పాటు వేటకు వచ్చి ఆ నిటారుగా ఉన్న కొండ అంచుల మీద ఆయనతో మాట్లాడుతూ, రాజుగారు ఏదో చెలోక్తి విసిరేసరికి మామూలుగా నవ్వి ఊరుకోక ఆయన్ను ఉబ్బివేద్దామని పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ కాలు జారి ఈ లోయలో పడ్డాను. ఆ పడటము ఆ సమయంలో రాక్షసి మృగాల్ని వేటాడుతున్న రాక్షసుడి నెత్తిన పడ్డాను. అందువలన ప్రాణమైతే పోలేదు, కానీ ఈ లోయ నుంచి బయటపడే మార్గం తెలియక ఇక్కడే బ్రతుకుతున్నాను అన్నాడు. యశపాలుడు ఏదో అనబోయేంతలో చెట్ల చాటు నుంచి ఖడ్గమృగం ఒకటి వాళ్ళకేసి పరిగెత్తుతూ రాసాగింది. వాళ్ళు పక్కకు పారిపోయేటంతటిలో ఏనుగొకటి ఘీంకరిస్తూ వచ్చి ఖడ్గమృగం వెంటబడింది. ఇది ఈ మృత్యులోయలో ప్రాణులు బతికే తీరు. మీరు ఈ జీవితానికి కొద్ది రోజుల్లోనే అలవాటు పడిపోతారు, భయం లేదు అన్నాడు విదూషకుడు. ఈ జీవితానికి అలవాటు పడటమా? అసంభవం. ఎలా అయినా సరే ఈ లోయ నుంచి బయటపడాల్సిందే. అందుకు జయకేతుడు మాట మధ్యలోనే ఆగిపోయింది. యశపాలుడు, విదూషకుడు కూడా అదిరిపడ్డారు. అందుకు కారణము, ఒక గుట్ట చాటు నుంచి తెల్ల ఎలుకబంటొకటి గాండ్రిస్తూ బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. అది 4 కాళ్ల మీద గుర్రంలా దౌడు తీస్తున్నది. దాని వీపు మీద యమకింకరుడులా నల్లగా ఉన్నవాడొకడు కూర్చొని ఉన్నాడు. వాడి ఎడంభుజం మీద అరుస్తూ పినుగులాడుతున్న ఒక యువతి ఉన్నది. కింకరుడు లాటివాడి నెత్తిన పక్షి ఈకల తలపాగా ఉన్నది. కుడి చేతిలో ఈటె ఒకటి ఉన్నది. యశపాలుడు ఒక్క క్షణకాలము నిర్వీణ్యుడై అంతలోనే సర్దుకొని కత్తి దూసి తెల్ల ఎలుగుబంటికేసి పరిగెత్తబోయాడు. యశపాల, నువ్వు కత్తి దూయటం వృధా. ఈ లోకంలో అనేకమైన ఆదిమ జాతుల వాళ్ళు నివసిస్తున్నారు. వాళ్లలో వాళ్ళు పోరాడుకోవటము, రక్తపాతం చేసుకోవటము ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. మనకు రాక్షసుడి అండ ఉన్నది కనుక వాళ్ళు మన జోలికి రారు. మనము మర్యాదగా తొలగిపోవటం మంచిది అన్నాడు విదూషకుడు. ఇదే రకం మర్యాద? ఒక దుష్టుడు బలవంతంగా ఒక స్త్రీని ఎత్తుకుపోతూ ఉంటే చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకుంటామా అన్నాడు జయకేతుడు కోపంగా. ఈ లోయలో ఒకరినొకరు రక్షించడము సాధ్యం కాదు. ఎవరి రక్షణ వాళ్ళు చేసుకుంటే చాలు. ఒకసారి మణిమంత రాజుగారికి నేనొక నీతి కథ చెప్పాను. అదేమిటంటే, ఆ కథ తర్వాత చెప్పొచ్చు. చూడు, ఎవరా చెట్ల చాటు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేది? ఆడవాళ్ళులా ఉన్నారు అన్నాడు యశపాలుడు. యశపాలుడు అలా అనేంతలో 2 ఆటవిక యువతులు వాళ్ళ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి వగరుస్తూ, భల్లూక జాతి వాళ్ళ నాయకుడు,
మా సర్పవతిని అపహరించాడు. ఈ వైపు వచ్చాడా అని అడిగారు. వాడు తెల్ల బల్లూకం మీద ఈ దారిన సుడిగాలిలా రావటము, ఆ దూరాన కనబడే బల్లూక పర్వతం కేసి పోవటము క్షణాల మీద జరిగిపోయింది. మీ సర్పవతి వాడికి దొరికిపోయింది. ఇక ఇళ్లకు పొండి అన్నాడు విదూషకుడు. సర్పవతి లేకుండా మేం తిరిగిపోతే మా సర్పనాయకుడు మా ప్రాణాలు తీస్తాడు. వద్దంటున్నా వినకుండా ఈ ప్రాంతాలకు వచ్చాము అంటూ ఒక ఆటవిక యువతి కళ్ళనీళ్లు పెట్టుకున్నది. ఆ యువతులిద్దరూ ఎలాంటి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారో ఏసపాల జయకేతులు గ్రహించారు. అమ్మాయిలు, మీరేం దిగులు పడక మా వెంట రండి. భల్లూక నాయకుడు మీ సరస్వతిని తన భల్లూక పర్వతానికే గదా తీసుకుపోతాడు. అక్కడికి పోయి ఆమెను విడిపించుకొని వద్దాము. విదూషక, నీకు దారి తెలుసు కదా, బయలుదేరు అన్నాడు ఏసపాలుడు ఆజ్ఞాపిస్తున్న కంఠస్వరంతో. భల్లూక పర్వతం దగ్గరికి పోవటమా అంటూ విదూషకుడు వణికిపోసాగాడు. పోవటం కాదు, ఆ భల్లూకంగాన్ని చంపి సర్పవతిని విడిపించుకొని వస్తాం. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను, భయపడకు. బయలుదేరు అన్నాడు ఏసపాలుడు. అందరూ భల్లూక పర్వతం కేసి బయలుదేరారు. దారిలో వాళ్లకు అనేక వింత పక్షులు, క్రూర మృగాలు ఎదురైనాయి. వాటి నుంచి తెలివిగా తప్పుకుంటూ సూర్యాస్తమయమైన కొద్దిసేపటికి వాళ్ళు భల్లూక పర్వతాన్ని సమీపించారు. ఆ కొండపాదంలో భల్లూక ఆకారంతో చెక్కిన ఒక బండరాయి ఉన్నది. దాని ముందు చాలామంది భల్లూక జాతి వాళ్ళు అర్ధచంద్రాకారంలో నిలబడి ఉన్నారు. ఏసపాల జయకేతులు అతడి వెంట ఉన్నవాళ్లు కొంచెం ఎడంగా ఉన్న పొదల చాటున నిలబడి ఏం జరుగుతుందా అని చూడసాగారు. సర్పవతిని అపహరించుకుపోయిన భల్లూక జాతి నాయకుడు ఎలుకబంటి రాతి ముందుకు పోయి పెద్ద గొంతుతో, సర్పజాతి నాయకుడి కూతురు సర్పవతి మన చేజిక్కిన తర్వాత ఈ లోయలో మన జాతి వాళ్ల దాటికి ఎవరూ నిలబడలేరని రాత్రి కలలో భల్లూక మాత నాకు చెప్పింది. అదుగో సర్పవతి, చూడండి అంటూ ఎలుగుబంటి రాతికేసి చేయి ఊపాడు. రాతి ఎలుగుబంటి తలలో నుంచి సర్పవతి పైకి వచ్చి నిలబడింది. ఇప్పుడామె తెల్లని ఎలుగుబంటి చర్మం ధరించి ఉన్నది. తల మీద పొడవైన పక్షి ఈకల కిరీటం ఉన్నది. ఆమె కుడి చేతిలో మండుతున్న కాగడా ఉన్నది. ఆ కాగడాని భల్లూక జాతి వాళ్ళకేసి దీవిస్తున్న దానిలా క్రిందకి మీదకి తిప్పింది. అదుగో సర్పవతిని ఆవేశించిన భల్లూక మాత మనను దీవిస్తున్నది. ఇక మన ఈట దెబ్బకు తిరుగులేదు. భల్లూక మాతకి జై అంటూ అరిచాడు భల్లూక నాయకుడు. ఆ వెంటనే భల్లూక జాతి వాళ్ళంతా కొండలు మార్మోగేలా జేజేలు కొట్టారు. ఇంతలో భల్లూక నాయకుడు పెద్దగా, ఈ చుట్టుపక్కల సర్పజాతి వాళ్ళు గాని మరెవరైనా శత్రువులు గాని ఉన్నట్లు నాకు అనుమానం కలుగుతుంది. అంతా గాలించండి అని ఆజ్ఞాపించాడు. భల్లూక నాయకుడు ఆజ్ఞ వింటూనే అతడి అనుచరులు ఏలుగుబంటి రాతి దగ్గర నుంచి కదిలి ఆ చుట్టుపక్కల గల చెట్లు పొదలు గాలించేందుకు బయలుదేరారు. ఏసపాలుడు రానున్న ప్రమాదాన్ని గ్రహించి విదూషకుడితో, విదూషక, నువ్వు ఈ ఇద్దరు సర్పజాతి యువతుల్ని వెంటబెట్టుకుని ఇక్కడి నుంచి వేగంగా అరణ్యంలోకి పారిపోవటం మంచిది. వీలైతే సర్పవతి ఇక్కడ ఉన్నట్లు ఆమె తండ్రికి వార్త పంపు. నేను జయకేతుడు ఈ రాత్రే ఆమెను విడిపించుకొని వచ్చే ప్రయత్నం చేస్తాము అన్నాడు. ఏసపాలుడి సలహా విదూషకుడికి బాగా నచ్చింది. మహాబలుడైన రాక్షసుడి అండలో ఇంతకాలంగా అతడు సుఖంగా బతుకుతున్నాడు. అతడికి మృత్యులోయలోని ఆదిమజాతుల గొడవుల్లో తలదూర్చి ప్రమాదం కొని తెచ్చుకోవాలని లేదు. కానీ సర్పజాతి యువతులు మాత్రము అక్కడి నుంచి పోవటానికి కాస్త అభ్యంతరం చెప్పారు. సర్పవతి లేకుండా తిరిగి పల్లెకుపోతే మా నాయకుడు మమ్మల్ని ఇద్దరినీ కొరత వేయిస్తాడు అన్నారు ఆ యువతులు. ఇక్కడ ప్రమాదం ముంచుకొస్తున్నది. కబుర్లాడుతూ కూర్చునేందుకు ఇది సమయం కాదు. మీ సర్పవతిని మేము రక్షించి తెస్తాం. లేకపోతే మీ నాయకుడే స్వయంగా వచ్చి ఆ భల్లూక జాతి నాయకుడిని పట్టుకుని కొరత వేసి తన కుమార్తెని విడిపించుకొని పొమ్మని చెప్పండి అన్నాడు యశపాలుడు విసుగ్గా. జయకేతుడు విదూషకుడి భుజం పట్టుకుని ముందుకు నెట్టి సర్పజాతి యువతులతో, ఇతడి వెనగ్గా వెళ్ళి ప్రాణాలు రక్షించుకోండి. లేకపోతే భల్లూక జాతి వాళ్ళు మిమ్మల్ని ఇద్దరిని కూడా వాళ్ళ భల్లూక మాతకు బలి పెడతారు అన్నాడు కోపంగా. ముందు భల్లూకుడు, వెనుక సర్పజాతి యువతులు గుబురుగా ఉన్న చెట్లకేసి పరిగెత్తగానే యశపాలుడు, జయ, మనమిక్కడ నిలబడి లాభం లేదు. ఎలుగుబంటి రాతి వెనక వైపుకు పోదాం. భల్లూక జాతి వాళ్ళు ఇటుకేసి రాకముందే వెళ్ళటం మంచిది అంటూ కదిలాడు.
ఎసపాల జయకేతులు రాళ్లచాటున పొదల వెనక్గా నక్కుతూ ఎలుగుబంటి రాతి వెనక భాగానికి బయలుదేరారు. ఇప్పుడు రాతి ముందు భల్లూక నాయకుడు గాని అతడి అనుచరులు గాని లేరు. ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా ఉన్నది. రాతి మీద సర్పవతి కూడా కనిపించడం లేదు. భల్లూక జాతి వాళ్ళు మాత్రము శత్రువులెక్కడ దాగి ఉన్నారేమోనని రాతి ముందున్న రాళ్ళు పొదలు గాలిస్తున్నారు. వాళ్లలో కొందరి చేతుల్లో కాగడాలున్నాయి. ఎసపాల జయకేతులు నిశ్శబ్దంగా ఎలుగుబంటి రాతి వెనక్కి పోయారు. అక్కడ చిందరవందరగా పడి ఉన్న చిన్న పెద్ద రాళ్లల్లో ఒక చోటు నుంచి చిన్న వెలుగు బయటికి వస్తూ ఉన్నది. ఎసపాలుడు అక్కడికి పోయి చూశాడు. అదొక చిన్న బిలమార్గంలా అతడికి కనిపించింది. జయకేతుడు దగ్గరికి రాగానే ఎసపాలుడు రహస్యంగా, జయ, ఈ బిలమడుగున ఏదో భల్లూక నాయకుడి రహస్య నివాసం ఉన్నదని నా అనుమానం. సర్పవతి నిలబడిన రాతి ఎలుగుబంటి తల క్రింద ఎక్కడో భూగర్భాన అది ఉండి ఉంటుంది. ఈ బిలమార్గము వాడు బయటకు వచ్చేందుకు ఉపయోగిస్తూ ఉండాలి అన్నాడు. నాకు అలాగే అనిపిస్తున్నది అన్నాడు జయకేతుడు. మనము సాహసించి ఈ బిలమార్గాన క్రిందకు పోయి అక్కడ భల్లూక నాయకుడు గాని సర్పవతి గాని ఉన్నారేమో చూడటం మంచిది అన్నాడు యశపాలుడు. అయితే ఇక ఆలస్యం ఎందుకు అన్నాడు జయకేతుడు. యశపాలుడు 2 చేతులతో బిలం అంచును గట్టిగా పట్టుకొని ఒక కాలిని బిలంలోకి జార్చి అటు ఇటు తిప్పాడు. అతడికి ఒక చోట మెట్టు లాంటిది తగిలింది. ఆ తర్వాత మరికొన్ని మెట్లు కనిపించాయి. నిశ్శబ్దంగా దిగు, ఇక్కడ మెట్లున్నాయి అన్నాడు యశపాలుడు. జయకేతుడు కూడా బిలంలోకి దిగాడు. ఇద్దరూ పిల్లుల్లాగా నిశ్శబ్దంగా మెట్లు దిగసాగారు. వాళ్ళలా కొద్ది దూరము బిలంలోకి పోగానే ఏదో మానవ కంఠం ఒకటి దండకంలా ఓ మంత్రాన్ని గుక్క దిప్పుకోకుండా పలుకుతూ ఉండటం వినిపించింది. జయ, ఆ గొంతు భల్లూక నాయకుడిదే. వాడేదో మంత్రోచ్చారణ చేస్తున్నాడు. కత్తి సిద్ధంగా ఉంచుకొనిరా అని హెచ్చరించాడు యశపాలుడు. మిత్రులిద్దరూ మరికొన్ని మెట్లు దిగి విశాలమైన గుహలాంటి ఒక ప్రదేశానికి చేరుకున్నారు. ఆ గుహలో ఒకచోట 2 కాళ్ల మీద నిలబడిన రాతి ఎలుగుబంటి ఆకారం ఒకటి ఉన్నది. దాని మెడలో పూలదండ వేలాడుతోంది. విగ్రహం అంతా పసుపు కుంకుమలు పూయటం వలన కొంచెం దూరంగా గోడను ఆనించి ఉన్న కాగడాల వెలుగుపడి మిలమిలా మెరిసిపోతున్నది. దాని ముందు భల్లూక నాయకుడు మోకరించి ఏవేవో మంత్రాలు పలుకుతున్నాడు. సర్పవతి దూరంగా నిలబడి భీతితో కంపించిపోతున్నది. యశపాలుడు కత్తి దూసి అడుగులో అడుగు వేసుకుంటూ పోయి భల్లూక నాయకుడి వెనక నిలబడ్డాడు. అతడక్కడికి రావటం చూస్తూనే సర్పవతి కెవ్వున కేక వేయబోయింది. కానీ యశపాలుడు ఆమెకు అభయమిస్తున్న వాడిలా చేయి ఊపి భయపడవద్దని హెచ్చరించాడు. ఇంతలో జయకేతుడు గుహగోడ పట్టుకుని నక్కుతూ పోయి ఎలుగుబంటి విగ్రహం వెనక్గా నిలబడ్డాడు. భల్లూక నాయకుడు స్తోత్రం ముగించి తల వంచుకునే, భల్లూక మాత, నీ దయవలన సర్పజాతి నాయకుడి కూతుర్ని పట్టి తేగలిగినాను. ఈ విధంగా నన్నొక ఇంటివాణ్ణి చెయ్యి. మరి కొంచెం దయ చూపావంటే ఈ మృత్యులోయలో ఉన్న అన్ని జాతుల్ని జయించి ఈ లోయకు రాజునైతాను అన్నాడు. భక్త భల్లూక, నీవీ మృత్యులోయకే కాదు, ఆ పైనున్న లోకానికి కూడా రాజువైతావు. ఈ లోయ నుంచి ఆ లోకాన్ని చేరే మార్గం కూడా నీకు చూపుతాను. కానీ ముందు నీ వెనక ఉన్న క్షత్రియ సూర్యుణ్ణి అంతం చేస్తేనే గాని ఇదంతా సాధ్యం కాదు అన్నాడు జయకేతుడు కంఠస్వరము కీచుమని పలికేలాగా నోటికి వేళ్లు అడ్డం పెట్టుకొని. మాతా, పలికావా? ఏమిటి నా వెనుక అంటూ భల్లూక నాయకుడు అదిరిపడుతూ తల తిప్పబోయాడు. యశపాలుడు ఎడంచేత్తో అతని మెడను ఒడిసి పట్టుకొని, తల తిప్పి చూడకు, నేను భల్లూక బాబుని అని అతన్ని గుంజి లేపి నిలబెడుతూ, నిన్ను ఈ మృత్యులోయకు రాజును చేసే ముందు ముక్కలు ముక్కలుగా నరికి రాక్షసి మృగాలకి మేతగా వేస్తాను అన్నాడు పళ్ళు కొరుకుతూ. భల్లూక నాయకుడు నిలువునా వణికిపోతూ, నన్ను చంపి భల్లూక మాతకు ఆగ్రహం కలిగించకు. నీ దుస్తులు మాట తీరు చూస్తుంటే నువ్వీ లోయవాడివిలా లేవు. ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. ఆకాశంలో నుంచి ఊడిపడ్డాను, దొంగ వెధవా అంటూ యశపాలుడు భల్లూక నాయకుడి వీపు మీద కత్తిపిడితో ఒక చరుపు చరిచి, నువ్వు నీ అనుచరులను పిలవాలని చూశావో తల నరికి వేస్తాను. ఆ సర్పవతిని ఈ రాత్రికే ఆమె తండ్రి దగ్గరికి చేర్చాలి. ముందుండి దారి తీయి, కదులు అన్నాడు.
భల్లూక నాయకుడు తనకిక పారిపోయే మార్గం లేదని గ్రహించి గుహలోపల నుంచి పైకి ఉన్న మెట్లకేసి కదిలాడు. ఇంతలో జయకేతుడు ఎలుగుబంటి విగ్రహం వెనుక నుంచి ముందుకు వచ్చి, ఏసా, నువ్వు ఈ సర్పవతి మాటే మరిచినట్లున్నావు. పాపం, ఆ పిల్ల ఎంత భయపడిపోతున్నదో చూశావా అన్నాడు. జయకేతుడికేసి తల తిప్పి చూసి భల్లూక నాయకుడు కోపంతో ఊగిపోతూ, భల్లూక మాత విగ్రహం వెనక దాగి మాట్లాడిన వాడివి నువ్వా? భల్లూక మహామాతతోనే పరాచికాలా? నీకు దుర్మరణం తప్పదు అన్నాడు. జయకేతుడు ఆ మాటలకి పెద్దగా నవ్వి, నిన్ను త్వరలోనే ఈ సర్పవతి తండ్రికి అప్పచెప్పబోతున్నాము. అప్పుడు నువ్వెలాంటి చావుకు గురిచేయబడతావో స్వయంగా నేను చూస్తాను అంటూ సర్పవతిని సమీపించి, అమ్మాయి, నీకొచ్చిన భయం ఏమీ లేదు. నిన్ను నీ తండ్రి దగ్గరకు చేర్చుతాము, మా వెంటరా అన్నాడు. సర్పవతి జయకేతుణ్ణి నఖశిఖ పర్యంతం ఒకసారి పరీక్షగా చూసి, అయ్యా, మీరు సర్పదేవి దూతల్లా వచ్చి నన్ను కాపాడారు. కానీ ఈ చీకట్లో మా పల్లెకు పోవటం చాలా కష్టం. మార్గం సరిగ్గా తెలియదు. ఈ సమయంలో ఆహారం కోసం వెదికే క్రూర మృగాలతో అరణ్యమంతా నిండి ఉంటుంది. పైగా ఈ భల్లూక నాయకుడు తన మంత్రశక్తి వలన ఎక్కడెక్కడో ఉన్న భల్లూకాలని తన రక్షణకు పిలవగలడు అన్నది. ఒరే మానవ భల్లూకం, నీకలాంటి శక్తి ఉన్నదా అని అడిగాడు జయకేతుడు భల్లూక నాయకుణ్ణి. భల్లూక నాయకుడు గుడ్లురుముతూ జయకేతుడి కేసు చూసి తల వంచుకున్నాడు. యశపాలుడు సర్పవతితో, అమ్మాయి, అరణ్యంలో ఏవో ఒక ప్రమాదాలు ఎదురైతాయని భయపడకు. మనం ఏ పరిస్థితిలోనూ ఈ చీకట్లోనే మీ పల్లెకు చేరాలి. తెల్లవారితే ఈ భల్లూకంగాడి అనుచరులు 100ల సంఖ్యలో ఈ గుహకు రావచ్చు. బయలుదేరదాము అని భల్లూక నాయకుడి భుజం మీద పిడికిలితో గట్టిగా పొడిచి, మోసం చెయ్య చూశావో నిన్ను 2 ముక్కలుగా నరుకుతాను. ముందుండి సర్పజాతి నాయకుడి పల్లెకు దారి తీయి అని హెచ్చరించాడు. ముందు భల్లూక నాయకుడు బిలం మెట్లెక్కి కొండపై భాగానికి చేరాడు. అతని వెనకగా యశపాల, జయకేతులు, సర్పవతి కొండపైకి వచ్చారు. అప్పటికి బాగా నడిరాత్రి అవుతూ ఉంది. ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. కొండ చుట్టూ ఉన్న మహారణ్యము చంద్రకాంతిలో మిలమిలలాడుతూ మెరిసిపోతున్నది. అరణ్యంలో వేటాడే క్రూరమృగాలు భయంకరంగా అరిచే అరుపులతో ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనిస్తున్నది. ఇక కొండ దిగి సర్పనాయకుడి పల్లెకు దారిచూపు, ఆలస్యం చేయకు అన్నాడు యశపాలుడు. అయ్యా, ఇంత చీకట్లో అరణ్య మార్గాల వెంటపోవటము అని భల్లూక నాయకుడు ఏమో చెప్పబోయేంతలో జయకేతుడు, అట్టే వాగక త్వరగా కదులు. అరణ్యంలో ఎదురయ్యే ప్రమాదం నుంచి మా కత్తులు నిన్ను రక్షిస్తాయి, విన్నావా అన్నాడు కోపంగా. అందరూ కొండ దిగి అరణ్యాన్ని చేరారు. కొండ చుట్టుపక్కల అక్కడక్కడ కాగడాలు పట్టుకుని తిరుగుతున్న మనుషులు కొందరు యశపాల, జయకేతులకు కనిపించారు. వాళ్ళు భల్లూక గుహకు కాపలా కాస్తున్న భల్లూక జాతి వాళ్ళని వాళ్ళు గ్రహించారు. పాపం, ఈ కాపలా వాళ్ళకి గుహలో ఏం జరిగిందో ఇంతవరకు తెలియదని వాళ్ళు లోపల నవ్వుకున్నారు. భల్లూక నాయకుడు అరణ్యంలో ఉన్న ఒక కాలిబాట వెంట కొంత దూరం నడిచి, అయ్యా, అరణ్య మృగాలు రాత్రివేళ ఈ పక్కన ఉన్న కొలను కేసి పోతూ ఉంటాయి. ఈ కాలిబాట అలా ఏర్పడిందే. మనము ఏ క్షణంలో అయినా ఏ రాక్షసి జంతువు కంటనో పడవచ్చు. అందువలన తెల్లవారే వరకు అంటూ చప్పున ముందుకు పడబోయి పెద్దగా ఈల వేశాడు. ఏమిటి కథ? ఈ ఈలలతో నీ వాళ్ళని హెచ్చరిస్తున్నావా అన్నాడు యశపాలుడు కోపంగా. కాలికేదో ఎండుమూడు తగిలి పడబోయాను. అలాంటి చిన్న ప్రమాదాలు కలిగినప్పుడు ఈల వేసినట్టు అరవటము మా జాతి వాళ్ళ అలవాటు. అరరే, అరికాళ్ళలో పెద్ద ముల్లేదో గుచ్చుకున్నట్లున్నదే అంటూ మరొకసారి పెద్దగా ఈల వేశాడు భల్లూక నాయకుడు. మనకు హఠాత్తుగా ఏదైనా దెబ్బ తగిలితే అబ్బా, అయ్యో అన్నట్లు వీడికి ఈల వేయటం అభ్యాసంలా ఉన్నది. లేక ఇందులో ఏదైనా మోసము? యశపాలుడి మాట ముగించే లోపలే చుట్టుపక్కల ఉన్న చెట్ల వెనక నుంచి ఎలుగుబంటి గాండ్రించిన చప్పుడైంది. జయకేతుడు చప్పున సర్పవతి చేయి పట్టుకుని తన పక్కకు లాక్కొని కత్తి దూశాడు. యశపాలుడు గాండ్రింపు వినబడ్డ వైపుకు తల తిప్పేంతలో తెల్లని ఎలుగుబంటొకటి దూకుతూ వాళ్ళకేసి వచ్చింది. జయకేతుడు ముందుకొక అడుగు వేసి కత్తితో దాని గుండెల్లో పొడవబోయేంతటిలో భల్లూక నాయకుడు అతడి చేతి మీద బలంగా కొట్టి ఎగిరి ఎలుగుబంటి మీద కూర్చున్నాడు. ఎలుగుబంటి మరొకసారి పెద్దగా గాండ్రించి చెట్ల వెనక్కి వేగంగా పరిగెత్తింది.
ఇదంతా కనురెప్పపాటు కాలంలో జరిగిపోయింది. ఎసపాల జయకేతులు పొందిన ఆశ్చర్యము అంతా ఇంతా కాదు. భల్లూక నాయకుడు తమ పట్టు నుంచి పారిపోయాడు. వాడికి ఇంకా అలాంటి పెంపుడు ఎలుగుబంట్లు చాలా ఉన్నాయి. ఇప్పుడేమిటి దారి? వాడు త్వరలోనే తన జాతి వాళ్ళని వెంటబెట్టుకుని మనల్ని పట్టుకునేందుకు వస్తాడు అన్నది సర్పవతి భయంతో వణికిపోతూ. నువ్వేం భయపడకు. తెల్లవారే లోపల మనం ఇక్కడి నుంచి సాధ్యమైనంత దూరం వెళ్ళిపోదాం. మీ పల్లెకు పోయేందుకు దారి చూపగలవా అని అడిగాడు యశపాలుడు. సర్పవతి అన్ని దిక్కులకేసి ఓ మారు తలతిప్పి చూసి, అదుగో నల్లగా కనిపిస్తున్న ఆ కొండ మా పల్లెకు పడమరగా 4-5 కోసుల దూరంలో ఉంటుంది అన్నది. సరే, మనం ఆ కొండకేసి పోదాము, నడవండి అంటూ యశపాలుడు ముందుండి దారి తీశాడు. అతడి వెనగ్గా సర్పవతి, ఆమెకు వెనగ్గా కత్తి చేపట్టుకుని జయకేతుడు అరణ్యానికి అడ్డం పడి నడవసాగారు. వాళ్ళకి చుట్టుపక్కల పులులు, సింహాలు గర్జించటము వినిపిస్తూనే ఉన్నది. 1 గంట ఎలాంటి ప్రమాదము జరగకుండా నడిచిన తర్వాత యశపాలుడు ఒక చెట్టు క్రింద ఆగి, జయ, ఇక సూర్యోదయం వరకు మనం ఏ చెట్టు మీదనో కాలం వెళ్ళబుచ్చటము క్షేమకరం అనుకుంటాను. ఇంతవరకు ఏ ముప్పు కలగలేదు అన్నాడు. జయకేతుడు అందుకు సరేనని తాము నిలబడి ఉన్న చెట్టుకేసి తల ఎత్తి చూశాడు. అతడికి అందుబాటులో ఉన్న చెట్టు కొమ్మ మీద నుంచి దిగువకు వేలాడుతూ ఊడలాంటిది ఒకటి కనిపించింది. దాన్ని చేత్తో పట్టుకొని చెట్టుపైకి పోదామని జయకేతుడు చేయి చాచేటంతటిలో అది చర్రుమంటూ జారి అతడి మీద పడి శరీరాన్ని గిర్రన చుట్టసాగింది. జయకేతుడు చిన్న కేక వేశాడు. ఊడల చెట్టు నుంచి వేలాడి అతడి మీద పడింది ఒక పెద్ద కొండ చిలువ. యశపాలుడు తన మిత్రుడు చిక్కుకున్న ప్రమాదాన్ని గుర్తించి చప్పున కత్తి దూశాడు. కానీ అతడికి కొండ చిలువను కొట్టడము కష్టసాధ్యంగా కనిపించింది. అది అప్పటికే జయకేతుణ్ణి నడుం దగ్గర నుంచి మెడ వరకి మోకులా చుట్టుకొని పోయింది. దాని తల మాత్రము జయకేతుడు శిరస్సు మీద అటు ఇటు కదులుతూ ఉన్నది. అయ్యా, కత్తి విసరకండి, గురి తప్పి మీ మిత్రుడికి తగలవచ్చు. ఈ సర్పం సంగతి నేను చూస్తాను అంటూ సర్పవతి 2 చేతులతో వెనక నుంచి కొండ చిలువ తలని గట్టిగా బిగించి పట్టుకుని మెలివేసుకుపోయిన తాడును పురివీడదీస్తున్నట్లు జయకేతుడి చుట్టూ తిరిగి సర్పాన్ని అతడి శరీరాన్నించి వేరు చేసింది. బతికిపోయాను. దీని శరీరానికి కబంధుడి హస్తాలకున్నంత బలం ఉంది. అరరే, అదేమిటి? సర్పవతి దాన్ని వట్టి చేతులతో పట్టుకున్నది అంటూ జయకేతుడు కొంచెంగా ఆయాసపడసాగాడు. సర్పవతి, పాముని క్రింద పడయ్యి, కత్తితో 1 వేటుకు 2 తుండాలుగా నరుకుతాను అన్నాడు యశపాలుడు. అయ్యా, దీన్ని చంపకండి. అది చేసిన తప్పేముంది? మనలాగే దాని ఆహారం కోసము అది తాపత్రయపడుతున్నది. మా సర్పజాతి వాళ్లము పాములని చంపము. దీన్ని దూరంగా వదిలి వస్తాను, ఉండండి అంటూ సర్పవతి కొండ చిలువను దూరంగా తీసుకుని పోయి ఒక పొద మీద పడవేసి తిరిగి వచ్చింది. నీ ధైర్యం మెచ్చుకోదగింది. మరి ఆ భల్లూక నాయకుడి గుహలో అంతగా భయపడిపోయావేం అని అడిగాడు యశపాలుడు. పాముల కన్నా, క్రూర మృగాల కన్నా కూడా పగబట్టిన మనిషి ప్రమాదం. ఈ మృత్యులోయలో భల్లూక నాయకుడి వంటి వాళ్ళని వేళ్ల మీద లెక్కించవచ్చు. క్రూరత్వంలో వాడు రాక్షస మృగాన్ని మించినవాడు అన్నది సర్పవతి. అలాగా, వాణ్ణి హతం చేయకుండా మేమీ మృత్యులోయలో నుంచి మా దేశానికి తిరిగిపోము అన్నాడు జయకేతుడు. ఈ మృత్యులోయలో నుంచి బయటికి పోవటమా? అదెలా సాధ్యం? మార్గం ఎక్కడున్నది అన్నది సర్పవతి ఆశ్చర్యంగా. మార్గం లేకపోతే మేమే సృష్టించి మా దేశానికి తిరిగిపోతాము. ఆ సంగతి తర్వాత చూద్దాము. ముందు ఈ రాత్రికి ఈ చెట్ల కొమ్మల్లో విశ్రమిద్దాము అంటూ యశపాలుడు చెట్టెక్కాడు. అతడి వెనక్గా జయకేతుడు, సర్పవతి చెట్టు మీదకు పోయి గుబురు కొమ్మల్లో బాగా పట్టు దొరికిన చోట విశ్రాంతిగా కాళ్ళు చాచుకొని పడుకున్నారు. కొద్దిసేపటికి వాళ్ళకి మగత నిద్ర పట్టింది. అంతలో ఆ చుట్టుపక్కల డప్పుల మోత వినిపించింది. ముగ్గురు కొమ్మల్లో లేచి కూర్చొని చుట్టూ కలియజూశారు. చెట్ల మధ్య అక్కడక్కడా వెలుగుతున్న కాగడాలు తిరుగుతున్నాయి. మధ్య మధ్య కేకలు వినిపిస్తున్నాయి. పారిపోయిన శత్రువుల్ని పట్టుకోవటానికి ఇదా మార్గం? ఆశ్చర్యంగా ఉందే అన్నాడు యశోపాలుడు. ఆ భల్లూక జాతి వాళ్ళకి అరణ్య మృగాలంటే చెడ్డ భయం. వాటిని బెదరగొట్టేందుకు వెలుగుతున్న కాగడాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఇక మనము ఈ రాత్రివేళ ఈ అరణ్య ప్రాంతాన్ని దాటిపోలేమని వాళ్ళ నమ్మకము అన్నది సర్పవతి.
వాళ్ళు ముగ్గురు అరణ్యం మధ్య చెట్ల కొమ్మల్లో చేరి ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉండగా విదూషకుడు సర్పవతి చిలికత్తెల వెంట ఆమె తండ్రి నివసించే పల్లెకు చేరాడు. పల్లె చుట్టూ రక్షణగా ఉన్న వెదురు కంచెను వాళ్ళు చేరగానే అక్కడ కాపలా ఉన్నవాడొకడు కంచె ద్వారాన్ని తెరిచి వాళ్ళని లోపలికి రానివ్వటానికి అంగీకరించలేదు. అందుకు కారణము వాడు లోగడ విదూషకుణ్ణి రాక్షసుడి వెంట తిరుగుతూ ఉండగా చూశాడు. ఒరే మూర్ఖుడా, తొందరగా ద్వారం తెరిచి మమ్మల్ని లోపలికి రాని. మేమిద్దరము సర్పవతి చెలికత్తెలము. సర్పవతి పెద్ద చిక్కుల్లో పడింది. ఆమె తండ్రికి ఆ సంగతి చెప్పాలి అన్నారు సర్పవతి చెలికత్తెలు. మిమ్మల్ని రాణిస్తాను, కానీ ఈ కుచ్చుటోపి పిల్లిగడ్డం వాడెందుకు మీతో వచ్చాడు? వీడు ఆ పాడుబడ్డ కోటలో ఉండే రాక్షసుడి బంటు, నేనెరుగుదును అన్నాడు కాపలావాడు. ఆ రాక్షసుడే మా వెనక వస్తున్నాడు, తెలిసిందా? ద్వారం తెలుస్తావా లేదా అన్నాడు విదూషకుడు పళ్ళు కొరుకుతూ. రాక్షసుడు వస్తున్నాడన్న మాట వింటూనే కాపలావాడు కేకలు వేస్తూ పల్లె వీధుల వెంట పరిగెత్తసాగాడు. విదూషకుడు కంచె మీదుగా ఎక్కి లోపలికి దిగి ద్వారం కట్లు ఊడదీసి సర్పవతి చెలికెత్తలు లోపలికి రాగా ఎప్పటిలాగనే ద్వారం మూసివేశాడు. ఈ లోపల కాపలావాడి కేకలు విన్న సర్పజాతి వాళ్ళు తమ నాయకుడి ఇంటికి పోయి రాక్షసుడు పళ్ళ మీదకి వచ్చి పడబోతున్నాడని చెప్పారు. అసలే కూతురు కనిపించలేదన్న విచారంలో కోపంతో ఉన్న సర్పనాయకుడు ఈటె ఒకటి తీసుకొని తన అనుచరులతో విదూషకుడు వాళ్ళు ఉన్న చోటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సర్పనాయకుడి దృష్టికి ముందుగా కనిపించినవాడు విదూషకుడు. సర్పవతి చెలికెత్తలు ఏదో చెప్పబోయే లోపలే సర్పనాయకుడు విదూషకుణ్ణి 2 చేతులతో పట్టి పైకెత్తి, కుచ్చుటోపి వెధవ, నువ్వెవరివో నాకు తెలుసు. ఎక్కడా నీ యజమాని రాక్షసుడు? ఏటి నుంచి పళ్ళ మీదకి వస్తున్నాడు అని అడిగాడు. విదూషకుడు లబో దిబోమంటూ సర్పవతి చెలికత్తెలకేసి చూసి చెయ్యి ఊపాడు. అప్పటికి గాని సర్పనాయకుడికి తన కుమార్తె వెంట అరణ్యానికి పోయిన ఆ 2 యువతులు కంటికి ఆనలేదు. అతడు విదూషకుణ్ణి కింద పడేసి, సర్పవతి ఎక్కడా? అమ్మాయిని రాక్షసుడు పట్టుకున్నాడా అని అడిగాడు. సర్పవతి చెలికెత్తలు తమ నాయకుడికి దండం పెట్టి, దొరా, మీరు తొందరపడి ఈ ముసలి విదూషకుడికి హాని చేయకండి. సర్పవతిని పట్టుకుపోయినవాడు ఇతడి యజమాని రాక్షసుడు కాదు, భల్లూక నాయకుడు అన్నారు. సర్పవతి భల్లూక నాయకుడి చేతిలో పడిందా? వాడు పరమ దుర్మార్గుడు, మంత్రతంత్రాలు నేర్చినవాడు. అమ్మాయిని ఈపాటికి భల్లూక మాతకు బలి ఇచ్చి ఉంటాడు అన్నాడు సర్పనాయకుడు వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. విదూషకుడు శాంతించమన్న సూచనగా చేతులెత్తి సర్పనాయకుడికి ముందుకు వచ్చి, సర్పదొర, నీకు మతి తక్కువ, కోపం ఎక్కువలా ఉంది. గ్రామద్వారం కాపలవాడు పిరికితనం కొద్దీ పెట్టిన కేకలు విని సంగతి సందర్భాలు ఆలోచించకుండా నా నడ్డి విరగ్గొట్టినంత పని చేశావు. నీ కూతురు సర్పవతి ఇంతవరకు ఏ భల్లూక మాతకు బలి కాలేదు. ఆమెను రక్షించుకునే మార్గం ఆలోచించు అన్నాడు. సర్పవతి బతికే ఉన్నదని ఎలా చెప్పగలవు అని అడిగాడు సర్పనాయకుడు కొంచెం ఆశగా. భల్లూక నాయకుడు ఆమెను ఎలుకబంటి ఆకారంలో ఉన్న రాయి ఉన్నదే దాని మీదకు తీసుకుని పోయాడు. ఆమెను రక్షించేందుకు యశపాలుడు, జయకేతుడు అనే 2 క్షత్రియ యువకులు పూనుకున్నారు. నువ్వు వాళ్లకు సహాయంగా వెళితే నీ కూతురు తప్పకుండా ప్రమాదం నుంచి బయటపడుతుంది అన్నాడు విదూషకుడు. శ్రీ దాసరి సుబ్రహ్మణ్యం గారు రచించిన మృత్యులోయ జానపద నవల 2వ భాగం సమాప్తం. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.